ఈ ముఖ చిత్రం కూడా అమ్మవారి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బల్కంపేట హైదరాబాద్ వాసులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒకటి అమ్మవారి చిత్రపటాన్ని కూడా అందజేయడం అనేది జరుగుతుంది. సో వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు కొత్తపల్లి లక్ష్మయ్య గౌడ్. ఓకే, ఎందుకు అసలు ఈ చిత్రపటాలను అలాగే అమ్మవారి సేవ అమ్మవారికి సేవ ప్రతి సంవత్సరం కళ్యాణం అప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాము. ఇంతకు ముందుకు వేరే ప్రసాదాలు పెట్టే వాళ్ళము 2 సంవత్సరాల నుంచి అమ్మవారి ఫోటో పెడుతున్నాము. దానికి మళ్ళీ ఒక సీటు మాకు తోస్తే అది ఓ సీటు. కొన్నిసారి లడ్డు పెట్టాము, ఈసారి బాలుషాయి పెడుతున్నాము, పులిహోర పెడుతున్నాము. మాకు ఏది పెట్టాలనిపిస్తే ఆ మనసు మీదకి వచ్చినప్పుడు అమ్మవారికి మేము సేవ చేస్తాం. అంటే ఈసారి భక్తులు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని మాకు మామూలుగా ప్రతి సంవత్సరం బాగానే వస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పెరిగినట్లేం లేదు. వచ్చే వాళ్ళు ఇక నమ్మకం, అమ్మ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు మిస్ అయిపోతేనే వాళ్ళు బాధపడతారు తప్ప, లేకుంటే ఏ బాధ అయినా సరే వచ్చేస్తారు వాళ్ళు. మీరు చెప్పండి, మీరు చూస్తున్నారు అమ్మవారికి ప్రసాదం కూడా అంటే అంటే వచ్చిన భక్తులకు కూడా ప్రసాదం మేము ఇస్తున్నామంటే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తాం. మేము పుట్టి పెరిగింది ఇక్కడనే, మొత్తం మా తాతల ముత్తాతల కాడికి ఇక్కడనే ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. భక్తులు మంచిగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. అందుకోసమే ఎల్లమ్మ తల్లికి కొంచెం తెలియదు కదా ఎల్లమ్మ తల్లి, అందుకోసమే మేము ఎల్లమ్మ తల్లి ఫోటోలను అందరికి ఇస్తున్నాం. మీరు చేసిన సేవా కార్యక్రమం నిజంగా చాలా అంటే అద్భుతంగా ఉంది. అసలు అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికి భక్తులకు కూడా ఉండాలి, వచ్చిన భక్తులకు కూడా ఉండాలి. ఉంటే వాళ్ళంతా బాగుంటేనే మేము కూడా ఇక్కడ సంతోషంగా ఉంటుంది. అది ఒక కరోనా టైంలోనే మేము చేయలేదు, తర్వాత కంటిన్యూగా చేస్తున్నాం అమ్మవారి కళ్యాణం అయినప్పటి నుంచి. స్వీట్ బాలుషాయి కూడా పెట్టాము. వచ్చిపోయే భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఉండకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ పులిహోర గాని అమ్మవారి ప్రసాదం గాని అందించడం అనేది జరుగుతూ ఉంది. సో అమ్మవారి ప్రసాదము అలాగే పులిహోర ఖచ్చితంగా తినాలి అని చాలా మందికి అనుకుంటూ ఉంటారు. సో ఆకలితో ఉన్న వారికి కానీ దాహంతో ఉన్న వారికి కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు? మా పేరు అశోక్. ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇలా? మేము దగ్గర మోర్ దెన్ 15 years. అంటే ఎలా అనిపిస్తుంది భక్తులు వచ్చి? ఏం లేదు, అమ్మవారి దయ మాది. మీరు చెప్పండి, అంటే ఇలా ఓన్లీ పులిహోరేనా ఇంకేమైనా లంచ్ కూడా? ఇది అయిపోయిన తర్వాత లంచ్ కూడా ఉంటుందండి. ఇది ఏంటంటే భక్తులు ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది, సాయంత్రం వరకు ఇంకా పెరుగుతూ ఉంటుందండి. ఇది ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. అంతా అమ్మవారి దయ, అమ్మవారి కృపా కటాక్షం. ఒకసారి పులిహోర టేస్ట్ చేయొచ్చా? జస్ట్ లైట్ గా వావ్, నైస్. పులిహోర మంచి టేస్టీ ఉంది, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే అమ్మవారి ప్రసాదం ఇది ఒక్కటే, ఇంకా మిగతా పులిహోర పరమాన్నం, బెల్లం పరమాన్నం. థ్యాంక్ యూ అండి. రైట్, ఇక మాట్లాడదాం. అన్న మీ పేరు? శ్రవణ్ గౌడ్ గారు, అమ్మవారిని చాలా నిజంగా కూర్చోబెట్టినట్టే అంత అందంగా అలంకరించారు. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది 5th year. ఎందుకు ఇలా ప్రతి సంవత్సరం ఎందుకు చేయాలంటే? అట్లానే ఏం లేదు, ప్రతిసారి అమ్మవారికి మనం అనుకున్నది అంతా ఫ్రెండ్స్ కలిసి చేస్తాం అనమాట. అన్నదాన కార్యక్రమం చేసి స్టే చేసి వచ్చిన భక్తులందరికీ ఫుడ్ పెడతాం అనమాట. అంటే చాలా మంది వస్తూ ఉన్నారు ఇప్పటికే. అవును, పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. మార్నింగ్ అయితే అక్కడ వరకు ఉండే లైన్ ఇప్పుడు ఆల్రెడీ దాటిపోయింది, ఆల్మోస్ట్ ఒక 1 kilometer దాటింది లైన్. సో ఫుడ్ అంతా కూడా రెడీ అయిపోయింది, పూజ లాంటిది స్టార్ట్ చేసేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మీది ఓన్లీ ఫ్రెండ్స్ సర్కిల్ లో మాత్రమే? ఓన్లీ ఫ్రెండ్స్ సర్కిల్ లో మేమంతా ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట. అప్పటి నుంచి మాది ఇక్కడనే SNR లో కాలేజ్ శ్రీ గాయత్రి. సో ఇక్కడ మేము అప్పటి నుంచి ఒక 5 years నుంచి వేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది ఒక బోనాల కార్యక్రమాలైనా నెక్స్ట్ దసరా అవి కూడా ఇక్కడ ఎస్పెషల్లీ ఎల్లమ్మ కళ్యాణం రోజు అయితే ఇదే చేస్తాము. ఈవినింగ్ మళ్ళీ ఊరేగింపు ఉంటుంది అనమాట, పోతరాజులో అది తొట్టెలో తీస్తాం అనమాట. ఈవినింగ్ మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎంత ఖర్చు రావచ్చు? ఇక ఖర్చు అనేది ఏముంటుంది, అందరం కాంట్రిబ్యూట్ చేసుకుంటాం. అది ఎవరికి తోచింది అంత ఇంత అని ఏముండదు. మా ఫ్రెండ్స్ మేమేమి ఎంత ఉందో వేసుకొని మేమేం చేస్తాం. అది అయితే ఈసారి అడగడం అట్లా ఉండదు, మా సొంత డబ్బులతోనే చేసుకుంటాం. అంటే ఈసారి గవర్నమెంట్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి? గవర్నమెంట్ పరంగా అన్ని ఉన్నాయి, కానీ ఇక్కడ మెయిన్ డీజే అనేది లేదు. సౌండ్ అనేది ఉంటే కొంచెం ఏమన్నా ఉంటుంది, సైలెంట్ ఉంది. అది
అదొకటి. సో డీజే లేనందుకు కొంచెం అప్సెట్ అవుతున్నారు. అప్సెట్ అనేది ఏం లేదు, ఇక్కడ మెయిన్ క్రౌడ్ వచ్చే దానికోసమే కదా. ఎంజాయ్మెంట్ అనేది కొంచెం సౌండ్ లేకపోతే తగ్గుతుంది. చెప్పండి, అంటే ఇప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ క్రౌడ్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నారు. ఈ క్రౌడ్ పెరుగుతున్న క్రమంలో కూడా భక్తులకు టైం అనేది అమ్మవారి దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎంత టైం పట్టొచ్చు? మాక్సిమం అయితే 2 hours పడుతుంది లైన్ లో పోతుంటే. కొంచెం అది ఏంటంటే పోలీస్ సిబ్బందికి కూడా మనము విన్నపం చేస్తున్నాం ఏంటంటే కొంచెం త్వరగా కానిస్తే ఏంటంటే ఇప్పుడు చూడు లైన్ అక్కడ టెంపుల్ లేకుండా ఉంటే ఇప్పుడు మనకు ఒక 1 kilometer దాకా మనకు లైన్ కనిపిస్తుంది. కొంచెం ఏదో తొందరగా పాటిస్తే మనం మంచిగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం లైన్ లో ఎండ పడుతుంది, వర్షం పడుతుంది, కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా వాళ్ళకి. మనకేం పైన ఏం లేదు కదా, కొంచెం అది ముందు చూసుకుంటే సెట్ మొత్తం అయిపోతుంది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాయి. ఏమేమి స్పెషల్ చేశారు? ఏమేమి స్పెషల్ చేశారు? స్పెషల్ ఏమంటే మనం ప్రతి సంవత్సరం ఒక వెరైటీ పెడతాము. ఈ సంవత్సరం వెజ్ బిర్యానీ పెడుతున్నాం. వెజ్ బిర్యానీ మనకి హల్వా, టమాటా మసాలా, వంకాయ మసాలా పెట్టి చేస్తున్నాం. ఒక 5 items పెట్టి చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. రైట్, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మీ పేరు? తరుణ్ రాజ్. అరుణ్ రాజ్ గారు, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇక్కడ? ఇక మేము దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్. అంటే అమ్మవారికి సేవ చేసుకోవడానికా లేకపోతే మీది ఏమైనా మొక్కు ఉందా? మా ముఖ్యం లేవో సేవ. ఇక మన తరతరాలుగా ముందు నుంచి డాడీస్ వాళ్ళందరూ చేసుకుంటా ఇక వాళ్ళ గ్యాప్ వచ్చి మేము స్టార్ట్ చేసినాం. ఇంకా ఒక మినిమం ఒక 2000 నుంచి 3000 మంది వరకు వస్తారు. ప్రతిసారి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దాదాపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెద్దలు, మా నాయకులందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తోనే మనకి అంతా నడుస్తుంది. గవర్నమెంట్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా ఎవ్రీవన్ గవర్నమెంట్ పరంగా ఎవ్రీవన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అంటే ఏమేమి స్పెషల్ గా వంటకాలు చేస్తున్నారు? నార్మల్ యాక్చువల్లీ వెజ్ చేస్తాం మేము ప్రతిసారి. సేవలో పాల్గొన్న వాళ్ళకి అన్నప్రసాదం అనేది ఎల్లమ్మ కళ్యాణం చాలా ఇంపార్టెంట్. సో అన్నదానం సేవ చేసుకున్నాం అనేది మేము చాలా చేస్తున్నాం. మీరు కూడా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ వర్షంలో కూడా అది కూడా లెక్క చేయకుండా అమ్మవారి కృపా కటాక్షాలతో అన్నదానం చేయాలనే సంకల్పం మీకుంది. సంకల్పం ఉండాలంటే ఎట్లయినా, ఎందుకంటే మేము గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా ఫాదర్స్, మా బ్రదర్స్ అందరం కలిసిమెలిసి చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఎంతమంది జనాలకైతే అంతమందికి మంచిగా ప్రశాంతంగా భోజనాలు అన్నీ పెడతాము. పోలీస్ శాఖ వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ మాకు చాలా సపోర్ట్, జిహెచ్ఎంసీ పోలీస్ శాఖ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ మా దృష్టి ఏంటంటే అందరికీ ప్రశాంతంగా మంచిగా దేవుని దర్శనం చేసుకొని భోజనాలు తిని ప్రశాంతంగా వెళ్ళాలని. ఈ గొడవలు మాకు ప్రశాంతంగా వెళ్ళి చేస్తే మాకు హ్యాపీ, వాళ్ళకు హ్యాపీ. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.